జనసేనలో క్రియాశీలకంగా పనిచేస్తూ నటిస్తూనే వైసీపీ కోవర్టు మీరు. వైసీపీకి జనసేనలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఉప్పందించి సరిగ్గా ఎలక్షన్ టైంకి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కండువా కప్పుకొని పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తి పోసి జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయారు. ఇది మీ మీద నా అభియోగం. ఇది నిజమైతే జగన్మోహన్ రెడ్డికి మీరెంత అమ్ముడుపోయారు, వాళ్ళు మిమ్మల్ని ఎంత కొనుక్కున్నారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎక్కడైనా సరే నేను చేసిన పోరాటాలు ఎవరి మీద చేశా, ఎక్కడ చేశా, ఆఖరికి నెల రోజుల కిందట కూడా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది ఉన్న అపార్ట్మెంట్ దగ్గర కూడా పోలీసులు వస్తే అర్ధరాత్రి పూట నా భార్యని మా మరదల్ని రోడ్డు మీద వదిలేసి అక్కడికి వచ్చాను కదా. నేను బలంగా నిలబడ్డాను కదా, బలంగా మాట్లాడాను కదా. పవన్ కళ్యాణ్ గారి మీద ఈగ వాలితే నేను బలంగా స్పందించాను కదా. అప్పుడు ఎందుకు అనలా నన్ను? ఇదంతా యాక్టింగ్ అంటున్నారు. సరే యాక్టింగ్ అనుకోండి, పోనీ ఒక్క పొద్దున మహేష్ ఎందుకు? రాష్ట్ర వ్యాప్తంగా మీ తరపున ఎవరు నాయకులు స్పందించలేదు కదా, అందరు ఇళ్లలో పడుకున్నారు కదా. వాళ్ళని ఎందుకు మాట్లాడతారా మీరు? ఇంట్లో పడుకున్న వాళ్ళందరూ కూడా మరి ఎవరికి కోవర్టులు? పక్కనున్న నారాయణ మనోహర్ గారే ఏ రోజు స్పందించలేదు కదా. ఆయన ఎవరికి కోవర్టు? ఎవరికి కోవర్టు? జనసేన పార్టీలో చాలామంది నాయకులు ఇద్దరు ముగ్గురు తప్పించి ఎవరు స్పందించలేదు కదా. ఈరోజు మేమే కదా బలైపోయింది. మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు స్పందించరా? వాళ్ళు ఎవరికి కోవర్ట్లు? వాళ్ళు ఎవరి దగ్గర ప్యాకేజీలు తీసుకున్నారు చెప్పమనండి. నేను పనిచేసిన దగ్గర నాకు విలువ లేదు కాబట్టి నేను ప్రశ్నించాను. నేను ఆరోపణలు చేయాల, జరిగినాయి అని కూడా విశ్లేషణ చేసి చెప్పా. ఆ విశ్లేషణకి మీరు సమాధానాలు చెప్పకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కదా. భూ కబ్జాలు చేసినటువంటి వాళ్ళని, అమ్మాయిని లోపరుచుకున్నటువంటి వాళ్ళని మీ పక్కన పెట్టుకున్నారు కదా. వాళ్ళని మిమ్మల్ని ఏమనాలి? మేము చాలామంది మీద కంప్లైంట్ లిఖితపూర్వకంగా ఇచ్చాం కదా. వైసీపీ కండువాలు కప్పుతున్నారు కదా, వాళ్ళు కప్పుతున్నారు. మీరు ఎందుకు తీసేయాలి ఆ రోజున వాళ్ళని ఎందుకు ప్రోత్సహించారు వాళ్ళని? నేను లిఖితపూర్వకమైన ఫిర్యాదులు ఇచ్చా కదా పార్టీలో. ఇచ్చినప్పుడు మీరు యాక్షన్ ఎందుకు తీసుకోవాలా?